బౌలింగ్లో మునుపటి పసలేదు. పిచ్ పైన ఆ పేసే కనిపించట్లేదు. జస్ప్రీత్ బుమ్రా టీంలో ఉన్నాడు అంటే ఒక భరోసా ఉండేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. అసలు బుమ్రాకి ఏమైంది? జస్ప్రీత్ బుమ్రా ఫిట్నెస్ కోల్పోయాడా? ఎక్కువగా రెస్ట్ ఎందుకు తీసుకుంటున్నాడు? వరల్డ్ క్రికెట్లో అత్యంత ప్రమాదకరమైన బౌలర్గా పాపులర్ అయిన జస్ప్రీత్ బుమ్రా ఇటీవల తరచుగా విశ్రాంతి తీసుకోవడం, కీలకమైన సిరీస్లకు కూడా దూరంగా ఉండడం, ఎక్కువ పరుగులు సమర్పించుకోవడం లాంటివన్నీ అనేక సందేహాలు తలెత్తేలా చేస్తున్నాయి. ఆసియా కప్ లో పాకిస్తాన్ తో జరిగిన కీలక మ్యాచ్ లో బుమ్రా మెరుపులు మెరిపిస్తాడనుకుంటే మిగతా బౌలర్ల కంటే ఎక్కువ పరుగులు సమర్పించుకుంటున్నాడు. 4 ఓవర్లు వేసి 45 రన్స్ ఇచ్చి ఒక వికెట్ కూడా తీయలేకపోయాడు. పైగా బుమ్రా బౌలింగ్ లో పాక్ బ్యాట్స్మెన్లు చితకొట్టారు. బుమ్రా బౌలింగ్ వేస్తే బాల్ ని టచ్ చేయడానికి బ్యాట్స్మెన్లు ఆలోచించేవాళ్లు. కానీ పాక్ తో జరిగిన మ్యాచ్ లో బౌండరీలు ఎడాపెడా బాధేశారు. బుమ్రా నుంచి ఇలాంటి పర్ఫార్మెన్స్ చూశాక అతని ఫిట్నెస్ పై అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. బుమ్రా తన ఫిట్నెస్ కోల్పోయాడా, ప్రెజర్ ఫీల్ అవుతున్నాడా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే బుమ్రా ఎక్కువగా రెస్ట్ తీసుకోవడానికి కారణం అతని బౌలింగ్ యాక్షనే అన్న చర్చ కూడా జరుగుతోంది. దానివల్ల వెన్నుపై ఎక్కువగా ఒత్తిడి పడుతున్నట్టున్నారు. దానివల్లే గాయాల పాలయ్యాడని చర్చ జరుగుతోంది. బౌలింగ్ యాక్షన్ ని బట్టి మౌకాలి డామినెంట్ బౌలర్లు, హిప్ డామినెంట్ బౌలర్లుగా విభజిస్తారు. బుమ్రా ఫ్రంట్ ఆన్ యాక్షన్ తో కూడిన హిప్ డామినెంట్ బౌలర్. రన్అప్ చిన్నగా ఉన్నప్పటికీ ఎక్కువ వేగంతో బంతిని వేయగలడు. అయితే బాల్ రిలీజ్ చేసే టైంలో అతని శరీరం ఎడమ వైపు ఎక్కువగా వంగుతుంది. ఈ యాక్షన్ వల్ల అతని వెన్నుపై ఎక్కువగా ప్రెషర్ పడుతుంది. ఇది స్ట్రెస్ ఫ్రాక్చర్ లాంటి గాయాలకు దారితీస్తుంది. ఈ తరహా గాయాలతోనే కొన్ని కీలకమైన సిరీస్లకు దూరమయ్యాడు. వెన్నునొప్పి సమస్యకు సర్జరీ చేయించుకున్న తర్వాత అతను మళ్లీ జట్టులోకి వచ్చినా అతనికి ఎక్కువగా రెస్ట్ ఇవ్వాలని వైద్య నిపుణులు, టీం మేనేజ్మెంట్ నిర్ణయించారు. దీనిని వర్క్ లోడ్ మేనేజ్మెంట్ గా చెప్తుంటారు. ముఖ్యంగా టెస్ట్ క్రికెట్ లో బుమ్రాపై ఎక్కువ భారం పడుతుంది. ఇటీవల జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలోనూ ఇదే జరిగింది. ఒక టెస్ట్ మధ్యలోనే అతను వెన్నునొప్పితో సిరీస్ కు దూరమయ్యాడు. అయితే బుమ్రా తరచుగా రెస్ట్ తీసుకోవడంపై క్రికెట్ అభిమానులు ఆందోళన చెందుతున్నారు. బుమ్రాని కేవలం విదేశీ టూర్లకు మాత్రమే టెస్టుల్లో ఆడించి స్వదేశీ సిరీస్లకు విశ్రాంతినివ్వాలనే సూచనలు కూడా వినిపిస్తున్నాయి. బుమ్రా కెరియర్ దృష్ట్యా ఆ రెస్టులు అవసరమే అని కొందరు క్రికెట్ అనలిస్టులు కూడా చెప్తున్నారు. బుమ్రా లాంటి బౌలర్ టీమిండియాకు ఎంతో కీలకం. కానీ ఫిట్నెస్ విషయంలో కేర్ కంపల్సరీ అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.